స్థిరదేర్థం వేర్తమాయః స్థిరం ప్రభం భవదేవాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియ side for the please. Bike लेके Nice. Did you? Here. No, madam, it's a. స్థానంలో వాళ్ళు కూర్చొని కొబ్బరికాయలు కొట్టండి. అయ్యా అమ్మ అయ్యా అయ్యా ఎంతుంటే అంత పోయేకండి. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా శ్రీకృష్ణ రూఫింగ్ ఇండస్ట్రీ వారికి నా హృదయపూర్వక టీంకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మంచి ఆలోచనతో టీం మెంబర్స్ అంటే సుమారుగా 5 మంది వారి సభ్యులు వారందరూ కలిసి ఒక మంచి ఉద్దేశంతో అంటే ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఇక్కడ వంగపాడులో ఈరోజు నా చేతుల మీద ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా హర్షణీయం. వారి కుటుంబానికి వారు అందులో ఉండే పనిచేసే ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ఇది ఇంకా అభివృద్ధి చెందాలని, ఇలాంటి ఇంకా 2-3 ఇండస్ట్రీస్ మన వరంగల్ చుట్టూ నగరం చుట్టూ పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వరంగల్ నగరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇందులో సుమారుగా 15 నుండి 20 మందికి ఉపాధి కలుగుతుందని సోదరుడు శ్రీనివాస్ చెప్పారు. సో ఇలాంటి ఇంకా ఇండస్ట్రీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. నా ఉద్దేశం కూడా, నా యొక్క ఎయిమ్ కూడా అదే. తప్పనిసరిగా అతి త్వరలో కొన్ని ఇండస్ట్రీస్ మన నగరానికి అంటే వర్ధనపేట కాన్స్టిట్యున్సీ చుట్టూగా ఉంటుంది, అభివృద్ధి చెందే నగరం కాబట్టి తప్పనిసరిగా ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తున్నాను. మన సీఎం గారి సభలో కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇంపార్టెంట్, ముందు ఆ కోచ్ ఫ్యాక్టరీ రావాలి. కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ కూడా మనకు అభివృద్ధి చెందుతుంది. సైమల్టేనియస్ ఎయిర్పోర్ట్ అండ్
ఈ కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే దిశగా ఆలోచిస్తున్నది ప్రభుత్వం. తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ఎంపీ కూడా మన డాక్టర్ కడియం కావ్య గారు గెలవబోతున్నారు. వారి యొక్క ఆశీర్వాదాలతో తప్పనిసరిగా వారు కూడా శ్రమించి ఇక్కడికి నిరుద్యోగ సోదరులకు కానివ్వండి, ఇంకా ఎవరైతే చిన్న ఉద్యోగస్తులకు ఉపాధి కల్పించే దిశగా ఆలోచిస్తున్నాం కాబట్టి నేను ఒకటే వేలో నడుస్తున్నాం. మా ఇద్దరిది ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చెందే దిశగా పోతున్నాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, అలాగే ఈ యొక్క శ్రీకృష్ణ గ్రూప్ ఇండస్ట్రీకి కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి వారిని మరొకసారి వారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్.